హాయ్ అండి, నమస్తే. బాగున్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు శ్రీ అండ్ శ్రీమతి ఛానల్స్ అండి. ఏంటి నైట్ టైంలో వీడియో చేసేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది నైట్ కాదండి, ఎర్లీ మార్నింగ్ ఎగ్జామ్లో 5:30 అనమాట. మా అక్క వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. అయితే హవరా స్టేషన్ ఇంకా లోకల్ స్టేషన్ ఎలా ఉంటుందని చెప్పి మీకోసం చిన్న వీడియో చేసేసాను అనమాట. అయితే ప్రజెంట్ మనం లోకల్ స్టేషన్ దగ్గర ఉన్నామండి. లోకల్ ట్రైన్ దగ్గర. లోకల్ ట్రైన్ ఎక్కి హౌరాలో దిగాలి. హౌరాలో దిగిన తర్వాత అక్కడ మనకి సౌత్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి సౌత్కి వెళ్ళే లైన్స్ ఉంటాయన్నమాట. అంటే ఆంధ్రాకి కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మనం 90-20 ప్లాట్ఫామ్కి వెళ్తే మనకి సౌత్ ట్రైన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడైతే మినిమం మనకి 23+ ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట. హౌరాలో చాలా బిగ్ ప్లాట్ఫామ్ అనమాట అన్నిటితో పోల్చుకుంటే కనుక. అది కూడా మీరు చూస్తారు వీడియోలో. ఇంకొచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ మన లోకల్ ట్రైన్లో ఉన్న మా పాప నేనైతే వెళ్తున్నామండి. ఇక్కడ నుండి మాకు 4 అవర్స్ ఉంటుంది. మా దగ్గర నుండి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 4 అవర్స్ అవుతుంది అనమాట ట్రైన్ పైన. అంటే మినిమం 5 అవర్స్ అనుకోండి, 5 అవర్స్ ఉంటుంది. లోకల్ ట్రైన్ దిగి మళ్ళీ హౌరాలో ఇంకొక ట్రైన్ తీసుకోవాలి. దగ్గర అని చెప్పి నేను మా పాప మాత్రం, మా సాక్షి పాప ఇద్దరు మాత్రమే వెళ్ళామన్నమాట. మా వారు కూడా రాలేదు. ఎందుకంటే సండే రోజునే కొంచెం లీవ్ ఉండిందని చెప్పి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అంతా వచ్చేసానండి. అందుకోసమని ఆయన రాలేదు, టైర్డ్ అని చెప్పి. ఒకే రోజులో వెళ్ళి రావడం అంటే చాలా కష్టం అనమాట. కానీ తప్పదు కదండి, లీవ్ ఉన్న రోజు కొంచెం వర్క్ ఉండింది. మా బ్రదర్ మ్యారేజ్ అని చెప్పాను కదా, హడావిడిగా ఉండి కొంచెం వర్క్ ఉండి అని చెప్పి వెళ్తున్నాను అనమాట. అయితే ఇవ్వండి అలా లోకల్ ట్రైన్ మా ఇంటి దగ్గర నుండి హౌరా వెళ్ళాలనుకుంటే 1/2 అవర్, లోకల్ ట్రైన్లో అయితే 1/2 అవర్ పడుతుందండి. 1/2 అవర్ తర్వాత హౌరా వచ్చేస్తుంది అనమాట. అయితే 1/2 అవర్ తర్వాత హౌరాతో వచ్చేస్తుంది అనమాట. ఆన్ ద వే హౌరాలో దిగి మనం లోకల్ ట్రైన్ తీసుకోవాలి. ఈ ట్రైన్లో కూడా మీరు చూసే ఉంటారు, మార్నింగ్ డ్యూటీ చేసేవాళ్ళు అయితే వెళ్తారండి. ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ 4కి అయితే ఈ లోకల్ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుందండి. మళ్ళీ నైట్ 11:45 లాస్ట్ ట్రైన్ అనమాట. 11:45 తర్వాత ఇంకా ట్రైన్స్ లోకల్ ట్రైన్స్ అయితే ఉండవన్నమాట. నైట్ అంతా ఆఫ్ ఉంటుంది. ఇగోండి వచ్చేసాము హౌరా బ్రిడ్జ్, అంటే హౌరా దగ్గర దిగేసామన్నమాట. ఇగోండి ఇది హౌరాలో ప్లాట్ఫామ్స్. ఇది నేనున్నది 5 నెంబర్ ప్లాట్ఫామ్లో నేనైతే దిగాను. ట్రైన్ తర్వాత మనం వెళ్ళాలి ఏంటంటే 19-20 ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట నడుచుకుంటూ. చాలా దూరం ఉంటుందండి. ఏజ్డ్ పర్సన్స్ అయితే నడలేరు. వాళ్ళ కోసం అన్ని వెహికల్స్ కానీ ఇవి ఉంటాయన్నమాట. గవర్నమెంట్ చర్చ్ చేసినవి అయితే ఉంటాయన్నమాట. అలా కూడా వెళ్ళొచ్చు. ఇవ్వండి మా పాప, సాక్షి పాప, నేనైతే నడుస్తున్నాము సౌత్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి. ఇదంతా హౌరా. మరి మనం చూడండి చాలా చల్లగా కూడా ఉండిందండి. మీకోసం అయితే చేస్తున్నాను వీడియో. ప్లీజ్ నా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి, ప్లీజ్. ఇది మొత్తం అండి హౌరా ప్లాట్ఫామ్స్ అనమాట. ఇవి 23 అబోవ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 24 అనుకుంటాను, 24 ఉంటాయి అన్నమాట. ఇది మొత్తం వచ్చేసి లోకల్ స్టేషన్ అండి, లోకల్ ప్లాట్ఫామ్ అనమాట ఇవన్నీ. ఇదంతా దాటుకుని వెళ్తే మనం 20 దగ్గరికి వెళ్తే మనకి సౌత్ ప్లాట్ఫామ్ వస్తుంది. ముంబై కానీ ఢిల్లీ ఇంకొచ్చేసి మనకి సౌత్కి వెళ్ళాలనుకున్నా అదంతా మనకి 15th నుండి స్టార్ట్ అవుతుంది అనమాట ఆ ప్లాట్ఫామ్స్ అని. ఇవన్నీ లోకల్ ప్లాట్ఫామ్స్. 1, 2, 3, 9 వరకు అయితే కనుక లోకల్ ప్లాట్ఫామ్స్ అనమాట. ఇవి లోకల్ ట్రైన్స్ ఇక్కడ ఉంటాయన్నమాట, అవైలబుల్ ఉంటాయి. ఇదిగోండి చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఎవరైనా తప్పిపోయినా దొరకరు అనమాట. ముందు అనేవాళ్ళు హౌరాలో ఎవరైనా తప్పితే చాలామంది తప్పారంట కూడా, తప్పిపోతే దొరకరని కూడా అంటూ ఉంటారు. చాలా రిస్క్గా ఉంటుందండి. ఇంకా మార్నింగ్ కాబట్టి పర్లేదు, కానీ ఇంకొంచెం 9-10 అయింది అనుకోండి, అస్సలు చాలా రిస్క్గా ఉంటుందండి. వర్క్ చేయడానికి వెళ్ళే వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదండి. చూడండి ఇదంతా దాటుకుంటూ మనం 20 వరకు అయితే వెళ్ళిపోదాము ప్లాట్ఫామ్కి. ఓకేనా? ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇంకేమైనా వీడియోలో మాట్లాడినట్టు తప్పులు ఉంటాయి కనుక ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. ఇగోండి బయటకైతే వచ్చేసామండి. అంటే లోకల్ ప్లాట్ఫామ్ డేటేసి సౌత్ ప్లాట్ఫామ్కి బయటకు వచ్చేస్తున్నాము. ఇప్పుడు సౌత్లోకి వెళ్తామన్నమాట. ఇది మొత్తం ప్లాట్ఫామ్, ఇది లోకల్ ప్లాట్ఫామ్ అనమాట. చూడండి చాలా పెద్దగా ఉంటుంది, చాలా పెద్ద ప్లాట్ఫామ్ అనమాట హౌరా ప్లాట్ఫామ్స్ అనేటివి. ఇదిగోండి ఇది మొత్తం అనమాట. వీడియో చూస్తున్నారు కదా, ఇది మొత్తం అనమాట. ఇక్కడ మెట్రో కూడా ఉందండి, మెట్రో స్టేషన్ కూడా ఉంది. మెట్రో స్టేషన్ అయితే ఇప్పుడు ఆఫ్ అయి ఉందన్నమాట. అది కొంచెం ఓపెన్ అయ్యేందుకు టైం పడుతుంది. ఇంకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను, మెట్రో స్టేషన్ కూడా ఉంది, ఆఫ్ ఉంది. ఆ సెటర్ వేసి ఉంది కదండి, అక్కడ చూస్తున్నా కదా లైట్స్ అయితే సెటర్ ఉంది కదా, ఆ సెటర్ అయితే కనుక అది మెట్రో స్టేషన్ అండి. ఇగోండి చూస్తున్నారు కదా, అది మెట్రో స్టేషన్ అనమాట. అది ఇప్పుడు ఆఫ్ ఉంది. ఒకవేళ ఓపెన్ ఉంటే మీకు చూపించే, ఇంత మార్నింగ్ కదా అందుకోసం అనేది ఓపెన్ అవ్వలేదు ఇంకా. ఇగోండి అయితే వెళ్తున్నాము.
అలా నడుచుకుంటూ వచ్చేసామన్నమాట. ఇవ్వండి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం 19th 18th వచ్చేసామన్నమాట. 18th ప్లాట్ఫామ్కి వచ్చేసాము. ఇదంతా సౌత్ అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ చూడండి, చాలా బిగ్గా వెయిటింగ్ హాల్ కానీ చాలా రెస్ట్గా ఉండిందండి. చూడండి ఎప్పుడెప్పటి నుండి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు. మా ట్రైన్ కూడా చాలా లేట్గా వచ్చిందండి. ఇప్పుడు 6:30కి 6:20కి వెళ్ళాల్సింది 8:20కి విడిచిపెట్టాడు అనమాట. చాలా లేట్ అయ్యింది, బాగా లేట్ అయ్యింది. ఎప్పుడైతే నేను 11కి వెళ్ళాలి మా అక్క వాళ్ళ ఇంటికి, నేను వెళ్ళేటప్పటికి 1 అయ్యిందండి, 1 o'clock అయ్యింది. మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అవ్వాలి, కానీ ఏం చేసేది, ఆ రోజైతే అలా అయిందండి. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఎందుకంటే నేను 10కి వెళ్ళిపోతే అలా కొంచెంసేపు ఉండి మళ్ళీ 4:30కి అటు నుండి రిటర్న్ అయిపోదాం అనుకున్నాను. కానీ వెళ్ళేటప్పటికే 1 o'clock అయిందనమాట. అంటే వేస్ట్గా వెళ్ళాము అనుకున్నట్టుగా అనిపించింది. మా అక్క కూడా చాలా ఫీల్ అయిందనమాట. వచ్చి ఒక నైట్ ఉండొచ్చు కదా, వచ్చి హడావిడిగా వెళ్ళిపోతున్నాం, అందులో ట్రైన్ కూడా మన దానికి ఇలానే అయిందని చెప్పి ఏం చేస్తాము. ఇక్కడ ప్లాట్ఫామ్కి అడుగుతున్నాను నేను ఏ ప్లాట్ఫామ్లో వస్తుందని చెప్పి. ఆయన 19th అని చెప్తున్నారు. 19th ప్లాట్ఫామ్లో వస్తుందని చెప్పారు ఆయన. కౌంటర్లో అయితే అడిగాను అనమాట. అడిగి వెళ్తున్నాను 19th అయితే వచ్చేస్తుందని చెప్పి. చాలాసేపు అయితే వెయిట్ చేశానండి. చాలాసేపు వెయిట్ చేయాలా అంటే మీకు చెప్పాను కదా, నేను వచ్చేసి 5:30కి అయితే 5:30కి అయితే వచ్చేసాను అనమాట ప్లాట్ఫామ్కి. సౌత్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాను. 5:30 నుండి 6:30కి వస్తుందని చెప్పి వెయిట్ చేస్తే 8:20కి వచ్చిందండి. అప్పటికే విసుగు వచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ వచ్చేసాం కదా ఇంకెందుకని చెప్పి వెయిట్ చేసిన తర్వాత వచ్చేసింది ట్రైన్ అండి. ఎట్టకేలకు ట్రైన్ వచ్చేసిందండి. ఎక్కాము. చాలా రిస్క్గా ఉండింది, చాలా హెడేక్ వచ్చేసిందండి. మార్నింగ్ నిద్ర వచ్చేస్తుంది. చలిలో అలా కూర్చునే ఉన్నాం వెయిటింగ్ హాల్లో. ఓకే, ఇంకోండి ఇదే మా అక్క వాళ్ళది టాటా నగర్ అనమాట. ఇక్కడ నుంచి జంషెద్పూర్ అక్కడికి 4 hours, అంటే హౌరా నుండి 4 hours ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి. అయినా కూడా ఆ రోజు అలానే వెళ్ళామండి. ఇంకేం చేయాలి, తప్పదు కదా. టికెట్ అయితే అయిపోయింది, రిజర్వేషన్ టికెట్ అని చెప్పి వెళ్ళేసాము మా పాప నేను. ట్రైన్ డోర్లు తీయట్లేదు, వెదవలు వచ్చిందే లేట్గా అని చెప్తే ఇంకా తీయట్లేదు. ట్రైన్ తీసేశారనమాట. ట్రైన్ తీసేశారు, డోర్ అయితే తీసేశారనమాట. వెళ్తున్నాం లోనికి. ఇక్కడ ఓన్లీ ఫర్ సిట్టింగ్ సీట్సేనండి, అంటే పడుకోవడానికి ఉండదు, ఓన్లీ ఫర్ సిట్టింగ్ సీట్స్ మాత్రమే. ఇంకా లోపల ట్రైన్లోకి వెళ్తున్నాం. అలా మా పాప కూడా నేను ఇద్దరం వెళ్ళేసామన్నమాట లోనికి. సిట్టింగ్ సీట్స్ మాత్రమే ఉంటుంది. మాదైతే 17th నెంబర్. వెళ్తున్నాం అలా ముందుకి. చూడండి ఇదైతే సిట్టింగ్ సీట్స్ మాత్రమే. 4 hours దిగేస్తాం కదా అని చెప్పి సిట్టింగ్ సీట్స్ తీసుకున్నాము. మా నెంబర్ ఎక్కడుంది, సీట్ నెంబర్ ఎక్కడుంది అనుకుంటే వచ్చేసింది 17th 18th మాదేనమాట. ఓకే, కూర్చున్నాము సీట్లో. వెళ్తున్నాం అలాగా. అప్పుడు కూడా విడిచిపెట్టలేదండి, కూర్చున్నాం కానీ విడిచిపెట్టలేదు. చాలా టైం పట్టిందనమాట. 8:20కి విడిచిపెట్టారు. చాలా హెడేక్ అయిందండి. చాలా అంటే మార్నింగ్ ఏం తినలేదు కూడా, వేగంగా వెళ్ళిపోతాం కదా అని చెప్పి మా అక్క అయితే టిఫిన్ చేసి పెట్టిందనమాట. వెళ్ళగానే టిఫిన్ తింటామని. ఇంకేం వెళ్ళేటప్పటికే 1 o'clock అయింది. భోజనం టైం అయిపోయిందండి. ఓకే, అలా వెళ్తూ వచ్చేసింది టాటా నగర్ అనమాట. జంషెద్పూర్ టాటా నగర్లో ఇదిగోండి టాటా నగర్ వచ్చేసామన్నమాట. దిగి వెళ్ళేసాము వాళ్ళ ఇంటికి అయితే కనుక. ఇవ్వండి మా అక్క వాళ్ళ బాబులు అన్నమాట, లవ్ కుస్, ఇద్దరు ట్విన్స్ అండి. చాలా ఇయర్స్కి పుట్టారు వాళ్ళు, అందుకోసం మేము చాలా ముద్దుగా చూసుకుంటాము. మా పాప అయితే వాళ్ళతో ఆడేసింది బాగా. ఇద్దరు ట్విన్స్ అన్నమాట. పెద్ద బాబు పేరు శివ, చిన్న బాబు పేరు సాయి అన్నమాట. ఇగో ముందుగా ఉన్నారు కదా, వీడైతే పెద్దవాడు, బ్యాక్ సైడ్ ఉన్నవాడు చిన్నవాడు అనమాట. శివ సాయి ఇద్దరు పేర్లు, ట్విన్స్ అండి. చాలా అల్లరి చేశారు. మేము వెళ్ళామని చాలా అల్లరి చేశారనమాట మాతో. ఇక్కడ మా పాప కూడా చాలా అల్లరి చేసింది. చాలా రోజులకి వెళ్ళాం కదండి, చాలా రోజులు ఏది వెళ్ళలేదు, వెళ్ళామన్నమాట. వాళ్ళ సరదా అయితే అంత కాదండి, మేము వెళ్ళామని చెప్పి. అక్కడ అందరూ హిందీ వాళ్ళు ఉంటారు కదండి, హిందీ లాంగ్వేజ్లో. వీళ్ళకంటే ఇంట్లో తెలుగు మాట్లాడతారు, అలా అని చెప్పి వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండి వాళ్ళు ఆడుతుంటారు కానీ బయట వాళ్ళతో మా పాప వెళ్ళిందని చెప్పి మా పాప చాలా అల్లరి చేసి ఆడుకున్నారనమాట. మంచం పైన కింద టికెట్లే చూడండి ఆడుకుంటున్నారు. అక్కడ కూడా చాలా చలిగా ఉంటుందండి, చాలా చలి అనమాట జంషెద్పూర్లో. మా కలకట్టాలో చాలా అంటే అక్కడికంటే ఇక్కడ చాలా చలి అనమాట. అందుకే స్వెటర్లు వేసి మా కోసం అయితే వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆడుకుంటున్నారు అక్కడ వాళ్ళంటి దగ్గర మొత్తం. అక్కడ
ఇక్కడ ఉండే బయట ప్లేస్ అనమాట. ముందు గేట్ ఉంది, గేట్లో పెట్టేసి వాళ్ళకి ఆడిస్తున్నాను నేను. మా అక్క అయితే వంట చేసేసింది అప్పటికంతా, భోజనం చేస్తామని చెప్పి అప్పటికంతా వీళ్ళకి వాడిపిస్తున్నాను. చాలా అల్లరి అండి పిల్లలు. ఇద్దరు ట్విన్స్ కదా, మాకు చాలా ఇయర్స్కి వచ్చారని చెప్పి చాలా ముద్దుగా చూసుకుంటాం అనమాట. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. ఇది పెద్దవాడు అనమాట, శివ సాయి ఇద్దరు పేర్లు. ఈ చిన్నవాడు ఇదిగోండి, ఏవో కాగితం దొరికిందని చెప్పి నా దగ్గర తీసుకొచ్చి ఇస్తాడు చూడండి. ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ఇందాక తీసుకొచ్చి ఇచ్చాడు ఏవో ఏంటా అని చెప్పి. ఓకే, ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ అండ్ చేయండి ప్లీజ్ అండి. ఇంకా మా పిల్లలు కూడా మీరు ఆశీర్వదించండి, ఓకేనా. ఇదిగోండి అయిపోయిందండి, టైం వచ్చేసిందని చెప్పి వెళ్ళిపోతున్నాము. మాకైతే డ్రాప్ చేయడానికి వచ్చేసారనమాట వీళ్ళు స్టేషన్ వరకు. స్టేషన్కి అయితే మేము వచ్చేసాము. మా బావగారు, నేను, మా అక్క, మా శివ సాయి మాకు ఆటో పైన తీసుకెళ్ళి స్టేషన్ డ్రాప్ చేయడానికి వచ్చారనమాట. స్టేషన్ వరకు హాయ్ చెప్పమంటే హాయ్ కూడా చెప్పారు. ఇదిగోండి మా అక్క అనమాట, నా పక్కన కూర్చుంది కదా మా అక్క. ఓకే బాయ్.